చెప్ప ఒకరు కూడా చూసినా ఇదివరకన్నా నా మొగడు నన్ను ముట్టుకోలే నిన్ను ఆకులో ఇటు ఒక కాబోళ్ళ వాడ కట్టుకోగా ఐలల్లు వాళ్ళు ఆడకట్టుకోతే ఏ బజ ఐలో ఇంటికేనా ఆయన తెలంగాణ దుడ్డు చెప్పుకుందంటే పాలికి ఆకుల ఇంటికేనా ఆయన మరి ఇక అత్త పొలం చూసినే ఆ పొలం వాడుకొస్తే ఆ పొలం చూసా మూడు నెలలు ఇక 3 నెలలకు భారీ సిక్క కట్టిన అది వాళ్ళ చెల్లెనే ఓహో వాళ్ళ చెల్లెనా చూసిన వాళ్ళ చెల్లెను తగ్గమైంది కాదురా వాళ్ళ చెల్లెని చూసా నేను ఓ వాళ్ళ చెల్లెని చూద్దా చూడట్టున్నాడు కదా అవునమ్మా అమ్మ యశోదా ఓ యశోదా ఏంటి కొడుక బాధ్యత మన బాబుకి ఎట్లా వచ్చినా బాబుకి ఎట్లా వచ్చింది అంటే మీ బాబు గొర్రకాడికి రాగా నా ఇంటికాడ మా అవ్వగా మాన చుట్టిస్తావాయే ఇక మా ఇంటికి వచ్చినాక ఓసారి అటు పోవుడు ఓసారి ఇటు పోవుడు నేను ఇంట్లోకి వెళ్ళి పెద్ద నేను నిలబడు ఇక ఆయన తవ్వంటి అటు ఇటు తిరగబట్టిడు కొడుక ఇక అప్పుడే ఇక మీ అయ్యే బంతిపూలు పట్టుకొని ఊక తిరుగుడు పెట్టిండ్రా అంటే మన గొర్రెలకు బంతిపూ అంటే బాగా ఇచ్చాం కాపోలేకేమో మల్లె పూలు ఇచ్చాం మనకేమో బంతిపూలు ఇచ్చాం ఈ గొర్రె దేవుడు ఇక వారి అటు ఇటు తిరగంగానే ఈ బంతిపూల చూసి ఇచ్చిండు గప్పుడు ఇచ్చేవాడికి వచ్చినావు నువ్వు లగ్గం కాదే అది బంతిపూలు పట్టుకపో మాట్లాడితే అయిపోయారా అన్ని కొట్ట మాటలు మాట్లాడకూడదు జాతిగా నేర్చుకోండి కోడలి మాటిన పోతే మీరు వచ్చిన అనుకోండి అంటే నేను ఏం చేయాలి గొంగలు పడవా మల్లెపూలు కొంటావా నేను మీ అయ్యా మల్లెపూలు తెస్తే ఊకరం ఎత్తబడ్డా కదా ఏ బావా మల్లెపూల దండలేసినా మగుల తప్పు లోకినరా మల్లెపూల దండలేసినా మగుల తప్పు
నా కొడుకు నన్ను పేరుకు తెచ్చినట్టు ఎందుకంటే ఆ భగవంతుడు